వందేళ్లకు చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే 30 ఎకరాలలో గోష మహల్లో 2700 కోట్ల రూపాయలతోని నూతన ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని నిర్మించడమే కాకుండా ఈనాడు సనత్ నగర్లో, అల్వార్లో, ఎల్బీ నగర్లో, అదేవిధంగా వరంగల్లో ఉన్న పనులు ప్రారంభమై ఆగిపోయిన పెద్ద పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తి చేయడానికి ఈరోజు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇదే కాదు, పేదవాళ్లకు ఉచిత వైద్యాన్ని అందించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని అందించడం ద్వారా పేదల ఆరోగ్యమే మా ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి ఈరోజు ఆ ప్రయత్నాలతో ముందుకు వెళ్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, రిజర్వేషన్లకు సంబంధించి బలహీన వర్గాల వారికి అండగా నిలవాలన్నదే మా ప్రజా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ఈరోజు 1931లో దాదాపుగా 100 సంవత్సరాల క్రితం కులగణన జరిగింది దేశంలో జనగణనతో పాటు.